రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా రొయ్యలు చెక్ నెట్ లో మేత తినడం లేదు, గట్లో మట్టి ఉంటుంది, ఏం చేయాలి? మీరు వేస్తున్నటువంటి మేత అంటే మీ డిఓసి రీత్యా రొయ్యలు చెక్ నెట్లు ఎక్కగలుగుతున్నాయా లేదా, వాతావరణ పరిస్థితులు, నీటి యొక్క నాణ్యత ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మేతకు అలవాటు పడటానికి మీరు ఫీడ్ ఎడిటివ్స్ లాంటివి వాడుకొని దాని ద్వారా ఆ ఫ్లేవర్స్ కి రొయ్యలు మేతకి అట్రాక్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. కొన్నిసార్లు మేత సరిపోయినప్పటికీ నేల మీద మేతలు తింటూ ఉంటాయి, మీరు చెక్ నెట్ల దాకా అబ్జర్వేషన్ కి అందవు. సో మీరు నేల మీద మేతలు కూడా పరీక్షించుకోవాలి. మీరు వేస్తున్నటువంటి మేత సక్రమంగానే వేస్తున్నాను కదా, సరిపోవట్లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహాలు కనుక మీకు ఉన్నట్లయితే ఒకసారి మీరు రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఫీడింగ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, మన ఫీడ్ చార్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మీరు సరిపడా 1,00,000 పిల్లకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. దాని అనుగుణంగా మీరు మేత వేస్తున్నారా లేదా చూడండి. మీరు బోనస్తో కలిపి కనుక సీడ్ వేసుకున్నట్లయితే దానికి ఎంతవరకు మేత సరిపోవట్లేదో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాని ఆధారితంగా మేత వేసుకోవటం ఉత్తమం. రెండవ ప్రశ్న, వర్షాకాలంలో రొయ్యల్లో ఫీడ్ టేకింగ్ ఎలా ఉంటుంది, స్పీడ్ గానా స్లోగానా అని అడగటం జరిగిందండి. వర్షాకాలంలో సాధారణంగా మీరు శీతాకాలం, వేసవి కాలం ఈ 2 కాలాలు కనుక అబ్జర్వేషన్కి తీసుకున్నట్లయితే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణం రీత్యా ఒత్తిడికి గురయ్యి మనకి ఫీడ్ కెపాసిటీ అనేది తగ్గటం లేదా అకస్మాత్తుగా పెరిగిపోవటం, స్ట్రెస్లో ఇర్రెగ్యులర్ బిహేవియర్స్తో ఎక్కువ మేత తినటం అనేది కనిపిస్తుంది. శీతాకాలంలో అందులో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీస్ పెరగటం వల్ల గట్లోనికి చేరి జీర్ణ వ్యవస్థను ఇబ్బంది కలిగించడం వల్ల మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా తక్కువ ఉండడం వల్ల కొంచెం మేర స్తబ్దత కనిపిస్తుంది శీతాకాలంలో. వర్షాకాలంలో నీటి నాణ్యత ప్రమాణాల మీద ఆధారితంగానే మనకి ఫీడ్ టేకింగ్ కెపాసిటీ అనేది ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో మేజర్గా కంటామినేటెడ్ వాటర్ కలవటం, వాటర్ టర్బిడిటీ కారణంగా మేతను గుర్తించలేకపోవటం, నీటిలో జరిగేటటువంటి pH ఫ్లక్చువేషన్స్ ఇట్లాంటి కారణాల రీత్యా మనకి ఫీడ్ టేకింగ్ కెపాసిటీ మీద అనేది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ మారిన వాతావరణ పరిస్థితులు, నీటి నాణ్యత ప్రమాణాల రీత్యా ఫీడ్ అనేది కొన్నిసార్లు మందకొడిగా జరుగుతుంది, వేసినటువంటి మేతను గుర్తించలేని స్థితిలో తినకపోవడం కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు నీటి నాణ్యత ప్రమాణాలు ప్రాపర్గా పాటిస్తూ ప్రోబయోటిక్ అప్లికేషన్ తరచుగా ఇచ్చుకుంటూ అమోనియా, pH అండ్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మేజర్గా DO అనేది ప్రాపర్గా వాటర్లో సరిపడే విధంగా చూసుకోవాలి. మూడవ ప్రశ్న, వనామీ ఫీడ్ లో ఒక్కొక్క ఫీడ్ కంపెనీకి ఒక్కో రకమైనటువంటి ఫీడ్ చార్ట్ ఉంటుందా అని అడగటం జరిగిందండి. అవునండి, ఖచ్చితంగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫీడ్ చార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ వాడేటటువంటి పదార్థాల రీత్యా అంటే ప్రోటీన్స్, లిపిడ్స్ ఇట్లాంటి వాటి రీత్యా అండ్ మీరు వాడుతున్నటువంటి ఫీడ్ ఫ్లోటింగ్ ఫీడా, సింకింగ్ ఫీడా ఇట్లాంటి వ్యత్యాసాలు, దీనితో పాటుగా మీరు వాడుతున్నటువంటి ఏ స్టేజ్ ఆఫ్ యానిమల్స్కి వాడుతున్నారు అంటే పిఎల్కా, నర్సరీ స్టేజా, గ్రోఅవుట్ స్టేజా ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ప్రతి కంపెనీ యొక్క ఫీడ్ చార్ట్ అనేది డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. వనామీ కల్చర్లో ఫీడ్లో ప్రతి కంపెనీకి వేరు వేరు రకాలైనటువంటి ఫీడ్ చార్ట్లు ఉంటాయి. నాలుగవ ప్రశ్న, స్పెరులినాని రొయ్యల్లో ఇవ్వవచ్చా అని అడగటం జరిగిందండి. అవునండి, కొన్ని రకాల బ్రాండ్స్ స్పైరులినాని ఫీడ్ ఇంగ్రీడియంట్గా కలిపి మేతల్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్గా కలిపి వాడేదానికి ప్రోత్సహించడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి హై ప్రోటీన్ కంటెంట్, విటమిన్స్, ఎంజైమ్స్ ఇవి రొయ్యల యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి. మేజర్గా దీనిలో ఉన్నటువంటి కలరేషన్ వల్ల, నేచురల్ కలరేషన్ వల్ల కెరోటినాయిడ్స్ ద్వారా మంచి రంగు అభివృద్ధి చెందేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా తేలికగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థం కాబట్టి మనకి వాటర్ పొల్యూషన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ మేరకు మీరు వాడుతున్నటువంటి బ్రాండ్ రీత్యా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫీడ్ తో మిక్స్ చేసి వాడుకోవాలనేది నిపుణుల పర్యవేక్షణ మేరకు మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఐదవ ప్రశ్న, పాండ్లో pH ఆల్కలినిటీ డ్రాప్ అయింది అని అడగటం జరిగిందండి. పాండ్లో pH సడన్ డ్రాపేజ్ అనేది ఎక్కువగా రైత్రి సమయాల్లో జరుగుతూ ఉంటుంది. పాండ్లో అన్వాంటెడ్ ప్లాంక్టన్ బ్లూమ్ పెరిగిపోయినప్పుడు రేత్రి సమయాల్లో అది వాటి యొక్క పోషణ కొరకు కిరణజన్య సంయోక్రియలో భాగంగా క్రెబ్స్ వలయంలో ఆక్సిజన్ ని కన్స్యూమ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని పాండ్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా విడుదల చేసినప్పుడు శ్వాసక్రియ రీత్యా, మైక్రోబియల్ డికంపోజిషన్ చర్యల రీత్యా మరియు ఈ
రెస్పిరేషన్ నుంచి వచ్చేటటువంటి CO2 రీత్యా పాండ్లో అధిక స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయినప్పుడు pH డ్రాప్ లాంటి ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. లైమ్ అప్లికేషన్స్, డోలోమైట్ లాంటి అప్లికేషన్స్ అనేవి సరిచూసుకొని తగిన మోతాదులో వాడుకోవటం ఉత్తమం. ఆల్కలినిటీ డ్రాప్ అయినటువంటి సందర్భాలలో మీరు బఫరింగ్ ఏజెంట్స్ అయినటువంటి సోడియం బైకార్బోనేట్, తినే సోడా లాంటివి వాడుకోవటం ఉత్తమం. ఎక్కువ మొత్తంలో రెండు ఒకటేసారి డ్రాప్ అయిపోయి మీకు ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్లడ్జ్ లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా తొలగించుకోవాలి. చెరువు నీటిలో 10 నుంచి 20% తొలగించుకొని కొత్త నీరు ఆప్టిమం పారామీటర్స్ ఉండేటటువంటి వాటర్ ని, వెల్ ట్రీటెడ్ వాటర్ ని పంప్ చేసుకోవడం కూడా ఒక విధమైనటువంటి పద్ధతి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.